గాయ్స్ ఏంటి ఇవి మీరు చూసి తాటి ముంజలు అనుకుంటున్నారా? అయితే మీరు బోల్తప్పన్నట్టు. ఇవి తాటి కాయలు. ఈ సీజన్‌లో బాగా వస్తాయన్నమాట. అండ్ ఇది మా అమలాపురంలో కూడా చాలా ఫేమస్ రెసిపీ అనమాట ఇప్పుడు నుంచి అయిపోయేది. అయినా అమలాపురం అంటే మన స్లాంగే కదండీ రావాలి. ఆ! ఇప్పుడు మనం అమలాపురంలో చాలా ఫేమస్ అయిన ఒకటి మంచి రెసిపీ చూద్దామండి. అమలాపురంలోని బాగా ఫేమస్ అయిన రెసిపీ తాటికాయ అట్టు, అలాగే మనం స్పెషల్‌గా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తాటి గారెలు కూడా చేసుకోబోతున్నామండి. మరి అది ఎలా చేస్తాం అంత టేస్టీగా చేసేదో చూసేద్దామండి. ఈ తాటికాయలు మంచిగా ఒలుచుకున్నాక మనకి ఎలాంటి యెల్లో కలర్ అచ్చు మామిడికాయ టెంకలా ఉండేది కనిపిస్తది. దాన్ని మనం బాగా గీక్కోవాలండి. అది గీకిన తర్వాత మనకి లాస్ట్‌లోని అచ్చం మామిడికాయ కోసినట్టు వత్తదండి. దయచేసి ఏమనుకోకండి కానీ బానే ఉంటది. దాన్ని మంచిగా అలా గీక్కునేటప్పుడు మనకి మంచిగా రావాలంటే అప్పుడప్పుడు అవి మంచిగా చిదురైపోయాక నీళ్ళతోని మంచిగా చేసుకోవాలండి. చివరకు మనకి పసుపు కలర్‌లో ఉన్న పేస్ట్ అయితే వత్తదండి. దీన్ని మనం తీసి కాసేపు పక్కనెట్టుకోవాలండి. అలాగే 2 కప్పులు నూక తీసుకోవాలండి. ఆ నూకని తీసుకొని మనం ముందుగా పెట్టుకున్నాం కదా! దాన్ని పక్కనెట్టుకొని సన్నగా మనకి ఈ గారెలు, అట్లు బాగా రావాలి కాబట్టి మంచిగా కలుపుకోవాలండి. కొన్ని నీళ్ళేసి అలాగే అది కలుపుకున్నాక దాన్ని పక్కనెట్టుకోవాలండి. అలాగే మనం ముందుకు పెట్టుకున్నాం కదండీ! ఒకసారి చూసుకోవాలండి అలా కూడా. అలాగే 2 కొబ్బరికాయలు తీసుకొని మంచిగా దాన్ని మిక్సీ ఆడేసుకోవాలండి. ఇప్పుడు ఇయన్నీ తీసుకున్నాక కొంచెం బెల్లం కూడా బాగా తురుముకోవాలండి. బెల్లం ఎందుకంటే తీపి కావాలి కదండీ! ఎవరికైనా తీపి ఎక్కువ తినాలని ఉంటే దాంట్లో పంచదార కూడా యేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి దానికి కూడా. అలాగని అయి గడ్డలు గడ్డలుగా ఉండిపోకూడదు. ముందుగా మనం తురిమి పెట్టుకున్నాం కదండీ! కొబ్బరికాయ దాన్ని బాగా ముక్కలు లేకుండాన కొబ్బరికాయన, బెల్లం బాగా కలుపుకోవాలండి. అలాగే ముందుగా తురిమి పెట్టుకున్నాం కదండీ! దాన్ని కూడా తీసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా మెత్తగా బెల్లం అది కలిగేటట్టు మంచిగా కలుపుకొని తీపి బాగా అప్పుడు మనకి బాగా మనం చేసుకునే దానికి పడతదండి. మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత బాగా వస్తాయండి. ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మనం నూక ముందుగా కలిపెట్టుకున్నాం కదండీ! అది కూడా కొంచెం కొంచెంగా యేసుకొని కలుపుకుంటే మనకి ఆ గారెలనేవి మంచిగా రావడానికి అవుతదండి. ఇప్పుడు కలుపుకున్న దాన్ని ఓ అరగంట పక్కనెట్టుకోవాలండి. ఇప్పుడు దలసటి గిన్నె తీసుకోవాలండి. ఆ కంచి కళాయిలోని కూసంత నూనె ఒడుసుకొని ఆ మధ్యలోని ఒక గ్లాస్‌తో నీళ్ళెట్టండి. ఎప్పుడైతే మీరు గ్లాస్‌లో నీళ్ళెడతారో అది మంచిగా పెద్ద అట్టు రావడానికి సహాయం చేస్తదండి. ఈ ముందుగా పెట్టుకున్నాం కదండీ! పక్కనెట్టుకున్నాం కదండీ! దానికి సరిపడా దాంట్లో ఆ గిన్నెలోని సరిపడాగా పెట్టుకోవాలండి. ఇది ఎంత మంచిదంటే చిన్న పిల్లలకు కూడా చాలా బావుంటదండి. ఆ గలాస్‌లో నీళ్ళు మనం ఎందుకు ఎట్టుకున్నామంటే ఆ ఆవిరికి మన అట్టు బాగా ఉడుకుతది కదండీ! అందుకు. ఇది ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అలాగే ఈ మిగిలిన పిండి ఉంటది కదండీ! మన దగ్గర ఎక్కువ పిండి మళ్ళీ ఏసాం కదా! ఇది 30 నిమిషాల వరకు స్టవ్ మీద పెట్టుకోవాలండి. అలాగే మిగిలిన పిండితోని గారెలేసేసుకున్నామండి. గారెలకి కనబెట్టుకొని అందులో ఆడేసుకోవాలండి. నూనెలోని డీప్ ఫ్రై చేస్తే మన పిల్లలకు నచ్చేలా కరకరలాడతాయండి. అలాగే ఎన్నో గారెలు పట్టవులేండి. ఈ అరటికాయ సగం పిండి మొత్తం పోతది. గారెలు మాత్రం వస్తాయండి. మనం పిండితో చేసుకునే దానికన్నా ఇది బాగా ఏసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు. అలాగే పొద్దున బ్రేక్‌ఫాస్ట్ లాగాను. మంచిగా చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఎట్టుకోవాలండి. నూనె బాగా తొలుతది. ఇవి బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక మనం వేరే ప్లేట్‌లో తీసుకొని వేరు చేసేసుకోవాలండి. ఈ గారెలన్నీ బాగా రుచికరంగా వస్తాయండి. ఇయంతా అయిపోయాక మధ్యలో మన అట్టుని చూసుకుంటే గనక అవి కింద నుంచి ఉడకడం వల్ల పైన మీకు అంతగా ఏం కనిపించదు. కానీ అసలు ఈ అట్టండి ఈరోజు చేసుకున్న దానికన్నా ఈరోజు చేసుకొని రేపు తింటేనే ఇది అసలైన రుచి అన్నీ పడతాయండి. అలాగే ఈ అట్టు ఎలాగుందంటే మాటలు లేవండి. మాట్లాడుకోవడాలు లేవు. ఈ గ్యాప్‌లో మనకి రాక చివరికి మనం ముందు నుంచి వెయిట్ చేస్తున్న గారెలొచ్చేయండి. చూస్తే నోరు ఊరిపోతుందే. అబ్బా! ఇదండి జీవితం అంటే. ఏమున్నాయండి. ప్రతి ఒక్కరు ట్రై చేసి